తనకు తిరుగులేదని, ప్రతి ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ సాధిస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒకప్పట్లో తీవ్ర ఓటమిని చవిచూశారు. పుట్టిన గడ్డ అయిన చంద్రగిరిలో ఓటమి రుచి చూడడం వల్లనే కుప్పానికి వలస వెళ్లారు. నాటి నుండి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న చంద్రబాబు 1983లో స్వయానా మామ ఎన్టీఆర్ ప్రభంజనంలోని ఓటమిని చవిచూడడం గమనార్హం. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి 1729 ఓట్ల తేడాతో చంద్రబాబును చిత్తుగా ఓడించిన చరిత్ర 1983 ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. బాబును ఓడించిన వ్యక్తి ఎవరో కాదు, తిరుపతి రూరల్ మండలం సి మల్లవరానికి చెందిన మేడసాని వెంకట్రామనాయుడు అలియాస్ మీసాల నాయుడు. చంద్రగిరి నారావారి పల్లెకు చెందిన నారా ఖర్జూరపు నాయుడు అమ్మడమ్మ దంపతులకు 5గురు సంతానం. అందులో ప్రథముడు చంద్రబాబు నాయుడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో వంట పట్టించుకున్నాడు. తిరుపతి ఎస్యూవీలో మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్తి చేశాడు. తర్వాత ఇందిరాగాంధీ రెండో కుమారుడైన సంజయ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1976లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1978లో అప్పటి జనతా పార్టీ అభ్యర్థి పటాభిరామ చౌదరిపై కాంగ్రెస్ అభ్యర్థిగా సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర అసెంబ్లీలోకి తొలిసారి అడుగుపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్లో అతి పిన్న వయసులో మంత్రిగా 28 సంవత్సరాల్లోనే బాధ్యతలు చేపట్టారు. సినీ ఆటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి అప్పటి తెలుగు సినీ అగ్ర కథానాయకులు నందమూరి తారక రామారావుతో పరిచయం పెంచుకున్నారు. 1979లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తన సొంత నియోజకవర్గంలో మామ పార్టీని ఓడిస్తానని అప్పట్లో శపథం చేశారు. రైతు కుటుంబం నుండి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసిన మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో చంద్రబాబు తీవ్ర ఓటమిని చవిచూశారు. అదే ఏడాది పిల్లనిచ్చిన మామ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుండే టీడీపీలో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. 1985 జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బాబు పోటీ చేయనప్పటికీ అప్పట్లో కర్షక పరిషత్ చైర్మన్ గా ఉంటూ టీడీపీలో చక్రం తిప్పారు. 1989 నుండి కుప్పంకు వలస వెళ్లారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం నుండి ఓటమి ఎరుగని నాయకుడిగా రాణిస్తున్నారు. 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ కేబినెట్లో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖను చేపట్టారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ను పదవిచ్యుతుణ్ణి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 8 సంవత్సరాల 8 నెలల పాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004-2009లలో టీడీపీ ఓటమితో 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చోక తప్పలేదు. కుప్పం నియోజకవర్గం నుంచి 2024లో 7వసారి బరిలో నిలవనున్నారు. నాడు 1983లో చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఓడించి తరిమికొట్టిన చరిత్ర మీసాల నాయుడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇదే చంద్రబాబు కుప్పంపై ఫోకస్ చేసి చంద్రబాబు ఎన్నాళ్లుగా చేయని కుప్పంలో అభివృద్ధి చేసి ప్రజలకు చేరువైంది. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ కేఆర్జే భరత్ ఎంతో సేవ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చారు. రోడ్లు, మౌలిక వసతులు కల్పించారు. చంద్రబాబు చేయని పనిని 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అందుకే గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడి వైసీపీ గెలిచింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలోనూ ఎన్నడూ కుప్పం వెళ్లని బాబు ఈసారి ఎక్కువ రోజులు అక్కడే ప్రచారం చేశారు. కుటుంబం మొత్తాన్ని తరలించి ప్రచారం చేయించారు. అయినా కూడా ఇప్పుడు కేఆర్జే భరత్ చేతిలో ఓటమి తప్పదని అంటున్నారు. నాడు 1983లో మీసాల నాయుడు చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలో ఓడగొట్టి కుప్పంకు పంపాడని, ఇప్పుడు కుప్పం నుంచి చంద్రబాబును కేఆర్జే భరత్ గెలిచి తరిమి కొడతాడని అంటున్నారు. చంద్రబాబు ఓటమి కుప్పంలో ఖాయమన్న సంకేతాలు బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టీడీపీ క్యాడర్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.